ప్రతి ఒక్కరు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీలో నెల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు ప్రదీప్ గారు, పార్టీలో ఈ హోదాలో ఉన్న మండలం అందరినీ కూడా పైకి పిలిచిన దయచేసి ప్రతి ఒక్కరు కూడా వేదిక రావాల్సిందిగా పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటున్నాం. నాకున్న బంధం మీకు అందరూ కూడా తెలుసు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కార్యకర్తతో నాకు బంధం ఉంది, అనుబంధం ఉంది, కుటుంబ సభ్యుల్లా వాళ్ళని గౌరవించాలనుకుంటుంది. కానీ మా ఇంటిపూడి సేనన్న నాకు బంధం ఎలాంటి బంధం అంటే నాకు పెద్దన్న ఎవరంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ఇంటిపూడి సేనన్న దొంతాలి మళ్ళీ వెంకయ్య నాయుడు వచ్చారు నాకు తెలియదు. కానీ మా ఇంటిపూడి సేనని దొంతాలి మళ్ళీ వెంకయ్య నాయుడు గారిని వీరిని నా పెద్దన్నలుగా నేను చూస్తూ ఉంటా. ఆ కుటుంబాలన్నా నాకు అంత ఇష్టం. కాబట్టి ఇప్పుడు కూడా నా కోసం ఏమైనా సహాయం చేస్తే ఆ సహాయానికి రుణం తీసుకోవడం నాకు ఇష్టం. అదేవిధంగా ఒక సేనన్న అచ్యుతే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే గతంలో అధికారం రాకముందు రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 16 నెలలు అధికారాన్ని వదులుకొని ఆనాటి ప్రభుత్వాన్ని ధిక్కరించి మీ మీద నమ్మకంతో ఈదులోకి వచ్చా, మీ మీద నమ్మకంతో పోరాటం చేశా. మీరు కూడా దాని నమ్మకాన్ని నిలబెట్టారు. ఆ కష్టాల్లో నాతో పనిచేసిన వ్యక్తులు కావచ్చు. అంతేకాకుండా నాకంటే ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని మోస్తూ వస్తున్నారు అనేక మంది నాయకులు, కార్యకర్తలు. ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు గాని, నా వెంట నడిచిన నాయకుల్ని, కార్యకర్తలు గాని, తర్వాత నాకు దగ్గర నాయకుల్ని, కార్యకర్తలు గాని అందరినీ కూడా గౌరవం కాపాడే విధంగా ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యకర్త గౌరవాన్ని మొత్తం కూడా కాపాడుకుంటూ, నాయకుడు గౌరవాన్ని కాపాడుకుంటూ, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాల్ని శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ నిరంతరం సాగుతానని చెప్పి మాట ఇస్తూ ఆ నరసింహస్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సరైన